పిల్లలు అటు ఇటు తిరగకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మీరు ఇవ్వాలి. ఆదికాండం 46వ అధ్యాయం 3-4 వాక్యములు నేను చదువుతాను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. యాకోబు కానాను దేశములో ఉన్నారు. తన కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నారు. ఆ రోజుల్లో కానాను దేశమంతా కరువులో ఉంది. ఐగుప్తు దేశమంతా సమృద్ధిలో ఉంది. నేనే మీ సహోదరుడను యోసేపునని తన సహోదరులకు యోసేపు తెలియపరుచుకున్నాడు. కరువు గల కానానులో మీరెందుకుంటారు? నాన్నగారికి చెప్పండి, సమృద్ధి గల ఈ ఐగుప్తుకు రండి, నీ కుమారుడు జోసెఫ్ బ్రతికే ఉన్నాడని చెప్పండి అన్నారు. యాకోబు సందేహపడ్డాడు ఐగుప్తుకు వెళ్ళుటకు. బెయేర్షెబా ప్రాంతానికి వెళ్ళి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఆ రాత్రి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నారు, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను నీ సంతతిని నేను గొప్ప జనముగా చేస్తాను, నీతో కూడా నేను వచ్చేదను. ఈరోజు ప్రభు మనతో చెప్తుంది ఏంటి తెలుసా? నేను వచ్చేదను అంటున్నాడు. అది నోట్ చేయండి. 4వ వాక్యంలో నేను వచ్చేదను అనండి మీ నోటితో ఒకసారి అందరూ. నేను వచ్చేదను. ఈరోజు వాగ్దానం ఏముంటుందా అని మీరు అందరు కనిపెట్టుకొని చూశారు కదా. ప్రభు మీతో చెప్తున్నారు, నేను వచ్చేదను, నేను నీ వద్దకు వస్తాను, నీతో వస్తాను. ఆయన సందేహపడుతూ ఉంటే నేను వచ్చేదను అని ప్రభు చెప్పారు. చాలాసార్లు ఆపదల్లో ఉన్నవారు ఫోన్లు చేస్తారు. కొన్నిసార్లు దగ్గరకు వచ్చి విషయాలు చెప్పుకుంటారు, వారింటి పరిస్థితులన్నీ. వెంటనే నా నోటితో నేను అనే మాట ఏమిటంటే, నేను ఇంటికి వస్తాను అంటాను. నేను ఇంటికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తాను, కలుస్తాను అంటాను. కొందరికి 3 గంటల్లో వెళ్ళాను, కొందరికి చెప్పి 3 రోజులకి వెళ్ళాను, కొందరికి చెప్పి 3 నెలలకు వెళ్ళాను, కొందరికి చెప్పి 3 సంవత్సరాలకు కూడా వెళ్ళలేదు. నా పరిస్థితి అది. మరి ఆయన నేను వచ్చేదను అని చెప్పారంటే ఎంత ఖచ్చితమైన మాటో తెలుసా? హోషేయ ప్రవచన గ్రంథంలో ఉంది. ఆ ఒక్కటి మీకు చదివితే క్లియర్గా అర్థమవుతుంది. 6:3 తప్పనిసరిగా మీరు బైబిల్ తెరవాలి. 6:3 హోషేయ ప్రవచన గ్రంథం.
యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని. అది నోట్ చేయండి. ఉదయము తప్పక వచ్చును. హలో బ్రదర్, ఉదయం మీ వద్దకు రాకుండా ఏ రోజైనా ఉంటుందా? ఉదయం రాను రోజు ఉంటుందా? మీకు అర్థమవుతుందా? ఉదయము తప్పక వస్తుంది. మనమేమైనా ఆయన నేను వచ్చేదను అంటే మనం సందేహపడతామేమోనని పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం వ్రాయించారు. ప్రతిరోజు ఉదయం నీ వద్దకు వస్తుంది. ప్రతిరోజు ఉదయమును మీరు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఆ ఉదయకాలపు కృపను, ఉదయకాలపు ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తున్నాం మనమంతా. అందుకని వాక్యం అంటుంది, ఉదయము తప్పక వచ్చునట్లు ఆయన ఉదయించును. ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, తొలకరి వర్షము వలెను, కడవరి వర్షం వలె, కడవరి వర్షము వలెను ఆయన మన యొద్దకు ఆయన మన యొద్దకు తప్పక వచ్చును. అదేనా హల్లెలూయా అంటే? ఈ నూతన ప్రార్థనా మందిరానికి రావాలి 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 రావాలని ఎంత తపన! వారం రోజుల నుంచే మీకు నిద్ర పడట్లేదు కదా? మనకంటే ముందుగా చాలా దూరం నుండి మనమేమో ఏపీలో పుట్టాము, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం, మండలాల్లో ఉన్నాం, జిల్లాల్లో ఉన్నాం, మొత్తం మీద బంధులైన ఆపసాపాలు పడి వచ్చాం. మరి మనకంటే ముందుగా దూరముగా కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, అన్నా ఏలూరు నుండి వచ్చాను, అన్నా జంక్షన్ నుండి వచ్చాను, అన్నా నాగుల్లంక నుండి వచ్చాను. ఇక్కడికి వచ్చేవారు. అమలాపురం నుండి వచ్చాం. మంచిది. అయితే మనందరికంటే దూరం నుండి వచ్చింది ఎవరు తెలుసా? ఆయనేమో పరలోకము నుండి మన యొద్దకు వచ్చెను. చప్పట్లు కొట్టండి అందరూ సంతోషంగా. ఈ నూతన ప్రార్థన మందిరములోనికి ఆయన వచ్చెను, ఆయన వచ్చెను, ఆయన వచ్చెను. నేను నీతో కూడా వచ్చేదను, నేను నీ యొద్దకు వచ్చేదను. తప్పక ఉదయము వచ్చినట్లుగా నేను వస్తాను. ఉదయాన్ని ఎవరు అనుభవించకుండా ఉండరు, ఉదయమును ఎదుర్కొనకుండా ఎవరు ఉండరు. ప్రతి మనిషి ప్రతి ఉదయమును ఎదుర్కొన్నట్లుగా ఈ ఆరాధనలో నా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఆయనను అనుభవించబోతూ ఉన్నారు. ఆయనను అనుభవించబోతూ ఉన్నారు. ఉదయమును ఎదుర్కోకుండా, ఉదయకాలపు ఆశీర్వాదాలు అనుభవించకుండా ఎవరు ఉంటున్నాం? తొలకరి వర్షం ఎలాగూ వస్తుందో, కడవరి వర్షం ఎలాగుంటుందో అలాగూ వస్తాడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు. మనమేమైనా సందేహపడతామని? ఉదయము తప్పక వస్తుంది కదా. అలాగున నేను తప్పకుండా నీతో వచ్చేదను, నీ యొద్దకు వచ్చేదను. ఈ మందిరములో ఆయన సంచరించుచున్నారు. ఈ మందిరములోనికి ఆయన మనకంటే ముందుగా వచ్చి ఇక్కడ ఆయన సంచరిస్తూనే ఉన్నారు. నా ఆత్మ నేత్రములు యేసును చూస్తూనే ఉన్నాయి. నేను అనుభవిస్తున్నాను. కొన్ని విషయాలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. కొన్నిసార్లు ఆయనే చెప్పారు, నేను రాను.
నోట్ చేయండి ఆ వాక్యాన్ని. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 42. యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి. దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే, యుద్ధమునకు పోకుడి, నేను మీతో కూడా రాను. మీకు దీని రిజల్ట్ సంఖ్యాకాండం 14లో దొరుకుతుంది. తర్వాత చదువుకోండి, నోట్ చేసుకొని. అక్కడ ఉంది క్లియర్గా, నేను మీతో కూడా రాను అంటే మీ యొద్దకు రాను. ఆయన రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? అపజయం కలుగుతుంది. జీవితంలో గొప్ప ఓటమికి గురయ్యారు. కొన్నిసార్లు బంధువుల మధ్యలో మనస్మర్థనలు వచ్చి, వారి వివాహ కార్యాలు జరుగుతున్నా పిలిచినా నేను రానుగా, మేము రానుగా అంటారు. మనుషుల మధ్యలో ఉన్న బంధాలు రాకపోతే ఎంత బాధపడతారో. మీ ఇంటికి ఒకవేళ నేను రాను అంటే తెగ బాధపడతారు మీరు. దేవుడు రాను నేను అంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. గత కాలంలో ఆయన రాకపోవచ్చు. మరి ఈరోజు ఈ సెప్టెంబర్ 1వ తేదీన ఆయన మీతో చెప్తున్నారు, ఉదయము తప్పక వచ్చునట్లు నేను నీ యొద్దకు వచ్చేదను. 4 విషయాలు చెప్తాను. ఫస్ట్, వద్దులే మనకి ఇంగ్లీష్ ఎందుకు. మొదటిది నిర్గమకాండం 20:24. నేను చదివించిన తర్వాత మీకు పాయింట్ దొరికింది. నిర్గమకాండం 20:24 దొరకలేదా? మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి, అది నోట్ చేయండి, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దానికి ముందు ఒక మాట చూడండి, ఆల్ ప్లేసెస్. ప్రతి, ఇంగ్లీష్ వద్దని మళ్ళీ వచ్చిందేంటి, ప్రతి స్థలములో కదా, ప్రతి స్థలములో అనే పదానికి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రతి స్థలములోనికి నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రతి స్థలములోనికి, ఒక స్థలం కాదు, ప్రతి స్థలములోనికి నీ వద్దకు నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. దీని అర్థం ఏమిటంటే, కొందరు కొన్ని కోణాలలో ఆశీర్వదించబడుతున్నారు, కొన్ని కోణాలలో ఆశీర్వాదానికి దూరం అవుతున్నారు. ఏమండి, నేనేమో తలుపులు వేశాను, మా వారేమో కిటికీలు తెరిచారు. గాలి రాకూడదని నేను తలుపులు వేస్తే మా వారు కిటికీలు తెరిచారు, గాలి వచ్చింది కదండి. దేవుడు ఆశీర్వదించి లోన్ ఇచ్చారండి 4 లక్షలు. ఈ లోపులో కడుపులో ఒక గడ్డ లేచండి 3 లక్షలు ఖర్చు అయింది.
ఓ ప్రక్కన ఆశీర్వదించబడుతున్నట్లే కనబడుతుంది, మరొక ప్రక్కనేమో ఆ ఆశీర్వాదం దూరం అవుతా ఉంది. మీకు ఇంకా ఎలా చెప్పాలి నేను? కొన్ని కోణాలలో మనిషి ఆశీర్వించబడాలి. అది ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ ఒక మనిషి ఆశీర్వించబడాలి. ప్రతి స్థలములో అనే పదానికి నీ ప్రతి విషయములో, నీ ప్రతి ప్రయత్నములో, మంచి జాబే చేస్తున్నారు, మరి ఎందుకు ఆ డబ్బు నిలబడట్లేదు? మన పితరుడు అబ్రహాము అన్నారు. నోట్ చేయండి, 24 ఆదికాండం. తెరుస్తున్నారా బైబిల్? వాక్యం కావాలా, వచనం కావాలా? వచనం ఏమి లేదు, చెప్పు, చదువు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇది ఇప్పుడు చెప్పండి, అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వించాడు? నోరు తీర్చి చెప్పుకోండి. అన్ని విషయములలో, చెప్పండి గట్టిగాను, అబ్రహామును దేవుడు ఆశీర్వించు. ఒకే ఒక కోణం, ఆశీర్వించబడనే కోణం ఒకటి ఉంది అబ్రహాముకి. చాలా సంవత్సరాలు దేవునితో పోరాడాడు. ఆరోగ్యం ఇచ్చారు దేవుడు. ఈ ప్రక్కన భూమి మీద ఆస్తులు విస్తరించేటట్లు చేశారు. అన్నీ బాగున్నాయి. పిల్లలు లేని ఒక కొరత చాలా రోజులు తనను పీడించింది. అయినా దేవుడు చెప్తున్నవారు, కొంచెం వేచి ఉండు, కొంచెం వేచి ఉండు అని. ప్రతిసారి అబ్రహాముకు దేవునికి ఉన్న చక్కని లక్షణాలు ఏమిటంటే, పొలంలో అబ్రహాము మోకాళ్ళ మీద ఉంటాడు, దేవుడేమో దిగి వస్తాడు. పొలంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడి దేవుడు పరమునకు వెళ్ళిన తర్వాత అబ్రహాము తన ఇంటికి వచ్చెను అనే పదాలు తగులుతాయి మనకి. అంటే తరచుగా దేవుడు అబ్రహాము యొద్దకు వస్తుంది. ఎందుకంటే అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. ఇప్పటి వరకు మీరు కొన్ని కోణాలలో ఆశీర్వదించబడలేదు, మీకు తెలుసు అది ఏదో. గత రాత్రి నేను ప్రార్థనలో లేక నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట, కొన్ని కోణాలలో ఆశ్రయించబడలేకపోతున్నారు, ఆంతర్యంగా చాలా కుమిడిపోతున్నారు. అదేదో మీకు తెలుసు. ఈ సెప్టెంబర్ 1వ రోజు నుండి ఇక గుర్తుపెట్టుకోండి, అన్ని విషయములలో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వించబడినట్లు మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వించబోతూ ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు టిక్ చేసుకుంటాను, ఏ విషయములో ఇంకా నేను అభివృద్ధి పథకంలో లేదు అని. అది ప్రార్థన, విశ్వాసమా, పరిశుద్ధత,
దేనిలో ఇంకా నన్ను దేవుడు బ్లెస్ చేయలేదు, లేక నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను టిక్ చేసుకుంటాను. దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తాను. 3-4 సంవత్సరాల నుండి ఈ చోట ఒక స్థలం కొనాలని చాలా 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 ప్రయత్నాలు చేశాను. దైవజనులు చెప్పారు, యేసన్న గారు స్థలాలు ఇవ్వకపోతే స్లాబ్ వేస్తావా అని. నాకెందుకో ఇష్టం లేదు. స్లాబ్ వేసినా అంతే స్థలం వస్తుంది కదా, అదే 10 సెంట్లు కొంటే ఇంకా వెనకకు ముందుకు విశాలం అవుతుంది కదా అన్నట్లుగా ఆలోచించాను. కొంచెం నేనే నెగ్లెక్ట్ చేశాను. మొత్తం మీద వారికి పుట్టిన ఆలోచనే నెరవేరింది. ఆ తర్వాత కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో కలిగిన ప్రేరణే ఈ రోజునిది. కొన్నిసార్లు మనకి కొన్ని కోణాలలో మనం ఆశీర్వాదం పొందలేకుండా కనపడుతూ ఉంటుంది. కొన్ని ప్రయత్నాలు సఫలం కావు. నోట్ చేయండి, ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. అందరు తీసి చూడండి. 30వ వాక్యం చూడండి, చాలా బాగుంటుంది. ఈ హిజ్కియా గీహోను కాలువనకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఒకను చూశా నేను, గౌన్లో నమ్ముతున్నాడు. గౌన్లు అంటే పిల్లలు వేసుకునే గౌన్లేనయ్యి. ఏంటి తమ్ముడు వ్యాపారం పెట్టావంటే అవునన్నా అన్నాడు. 4 రోజులకి అదే 4 చక్రాల బండి మీద వంకాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు అంటున్నాడు. అది పోయింది. మరలో 10 రోజులకి అదే బండి మీద ఏరుశనగలు అంటున్నారు. 10 రోజులకి అది పోయింది. ఇంక చెప్పాలన్నా మీకు, ఇక 10 రోజులకి పాత ఇనుము గంటం అని కూడా తిరుగుతున్నాడు. ఏది పెట్టినా ఏది చేసినా సఫలం లేదు, విఫలం. ఒక ప్రయత్నం కాదు, చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఈ వ్యాపారం చేయాలి, లేకపోతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి, లేకపోతే ఏమిటి పిల్లల వివాహ విషయాలు కానీ ఎన్ని ప్రయత్నాలు, ఓ స్థలం కొనడానికి ఎన్ని ప్రయత్నాలు, ఓ బిజినెస్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఎన్ని ప్రయత్నములు పూనుకొనినా ఆ ప్రతి ప్రయత్నంలో విఫలమేమిటి? హిజ్కియా తాను పూనుకొనిన, నేను నా గొప్ప కొరకు చెప్పను కదండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రతి క్షణం పొగిడి గాలిగొట్టి పైకి తీసుకురావట్లా. కారణం ఏంటంటే ఆ నేచర్ నాకు లేదు కాబట్టి. ఎప్పటికీ నన్ను నేను అనుకోను, మిమ్మల్ని కూడా ఆ స్థితికి తీసుకురాను. ప్రతిసారి విశ్వాసులు నా దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినప్పుడు ఖచ్చితంగా నా నోరు వైపు తేర్చొస్తారు, ఏం చెబుతానా అని. ఒక స్థలం విషయం కానీ, మ్యారేజ్ విషయం కానీ, ఇల్లు విషయం కానీ, బిజినెస్ విషయం కానీ నా నోట్లో ఏమొస్తుందా అని గమనిస్తారు. నేను శ్రేణుగా లేదమ్మా, మీకు 3 సెంట్లు స్థలం ఉండాలి, కొనాల్సిందే అంటే వారు కన్ఫామ్గా ఏం చెప్తారు తెలుసా? మీ నోట వచ్చింది ఆ మాట అంటే తప్పకుండా అది నెరవేరిద్ది అంటారు. ఆ సంఘ పెద్ద ఎవరో ఉన్నారు,
ఈ అమూర్తిరావు గారు, ఆయన నోటి ఎప్పుడు వచ్చే పదం అదే. నన్ను చూసినప్పుడంతా నన్ను పొగడాలని కాదు, వారు అనుభవించింది చెప్తున్నారు. ఏదన్నా నేను ఒక మాట అంటే మీరు అనుకున్నారా ఇక అయిపోయినట్టే అంటాడు. ఇక ఏం మాట్లాడు, అదొకటి తెలుసు ఆయనకి. మీరు అనుకున్నారా ఇక అయిపోయినట్టే, మీరు అన్నారా ఇక అయిపోయినట్టే. అందుకే నేను నాశనం కావాలి, రోగం రావాలి అన్నాం. మరి అప్పుడు కూడా అన్నారా, అది కూడా వచ్చేసింది అంటే మరి ఇబ్బంది అని అది అన్నాను నేను. నాకు ఈ హిజ్కియా విషయంలో అదే గుర్తొచ్చింది. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను, అతని దేశము ఆశ్చర్యకరముగా వృద్ధి నొందెను. నా దేవుడు సర్వ ప్రయత్నములు ఇక మీదట సఫలం కాబోతూ ఉన్నాయి. మీరు ఆ విధంగా వృద్ధి కాబోతూ ఉన్నారు. హిజ్కియాను ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించిన దేవుడు, ఇదిగో ఈ నూతన ప్రార్థనా మందిరములో ఈ సెప్టెంబర్ 1వ తేదీన మన మధ్యలోనికి ఆయన వచ్చారు. నేను వచ్చి ప్రతి స్థలములో ప్రతి విషయములో నేను నిన్ను ఆశీర్వదించదను. అలాగన ఆశీర్వదించాలని ఆశించిన దేవుడు. ప్రవచనాత్మకంగా ఈరోజు మీతో చెప్తున్నాను. ఈ వర్తమానం ఎంతమంది వింటున్నారో, గడిచినటువంటి ఆగస్టు నెల వరకు మీ అనుభవాలు వేరు, ఈ సెప్టెంబర్ నెలలో మీ అనుభవాలు వేరుగా మార్చబోతూ ఉన్నారు. ఇక ఈ రోజు నుండి మీరు ప్రారంభించండి. ప్రతి ప్రయత్నం సఫలం కాబోతూ ఉంది. ప్రతి ప్రయత్నం సఫలం కాబోతూ ఉంది. ప్రతి విషయములో నా దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ప్రతి దానిలో దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. ఆ విధముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ ఒకసారి చెప్పుకోండి, చేతులు ఊపుతూ చెప్పుకోండి గట్టిగా. ఆయన వస్తే, లేకపోతే ఆయన వచ్చి ఏం చేస్తారు మనల్ని? చెప్పండి. ప్రతి విషయంలో ఆశ్చర్యిస్తాడు. ఒక విషయం కాదు. ఆయన వచ్చి ఏం చేస్తారు? మోగబొమ్మలా కూర్చుంటాడా? 4 రోడ్ల మధ్యలో సిమెంట్ బొమ్మలాగా. నిన్న వర్షం వస్తావంటే పాపం ప్లాస్టిక్ కవర్లన్నీ కప్పుతున్నారు బొమ్మలకు. పాపం అక్కడెక్కడి నుంచి దూరం నుండి తీసుకొని వచ్చారు లారీలో. సీజన్ వచ్చింది కదా అని రోడ్డు మీద పెట్టారు. ఎప్పుడైతే ఒక జల్లు పడిందో, నిన్న ఇక్కడ తక్కువ, అటువైపు భయంకరమైన వర్షం. ఆ వర్షానికి పాపం ఆడావుడిగా బొమ్మలు లోపల పెడతామంటే పాపం ఒక బొమ్మకి పాపం మోసుకొని పోతామంటే చెయ్యి ఇరిగిపోయింది. ఇంకో బొమ్మకి పాపం తల ఇరిగిపోయింది. పాపం అప్పుడే జాయింట్లు చేశారు. గత సంవత్సరాన్ని సేవ్ చేసుకొని అట్లన్నింటినీ ఇప్పుడు జాగ్రత్త పరుచుకుంటున్నారు. ఈ మాయదారు వర్షం వచ్చి వారిని ముంచేసింది పాపం. ఒకడు కాలుతోటి తంతా లోపల బొమ్మ అని. ఎందుకంటే తడిస్తే అసలు రంగు బయటపడింది. మన దేవుడు అలా కాదండి. కొంచెం మీరు ఆయన అనుభవించండి. మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి మొగబొమ్మలా కూర్చోడు. ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు చూడండి, ఆడొకడు ఉన్నాడు. హిందూ చరిత్రని అనకూడదు అంటున్నాను. ఆడొచ్చాడంటే కయ్యాలు పెట్టడమే. భార్యకి భర్తకైనా పెడతాడు, అన్నదమ్ములకైనా పెడతాడు, బావమామర్తలకు పెడతాడు. నా అనుకుంటూ వస్తాడు. అంతే, ఇక అయిపోయింది. ఇక అంతే. ఇక వచ్చాడంటే కయ్యం పెట్టడమే కదా. మన దేవుడు ఎలా కాదండి. ఆయన వచ్చారంటే ఆ ప్రశాంతతే వేరుగా ఉంటుంది. ఆ వాతావరణమే వేరుగా ఉంటుందండి. దాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. చూడండి, ఇన్ని వేల మధ్యలో చాలామంది అదే అంటారు. 30 మంది దగ్గర 3 లోకాలు వెళ్ళి వచ్చినట్టు ఉంటుందండి మేము ఆరాధనకి వెళ్ళి వస్తే అంటారు. ఇన్ని వేల మందిలో కూడా ఏంటండి, పిల్లల్లో కూడా అరుస్తారు. కానీ మా విశ్వాసులు ఏం చేస్తారు? అరిసే పిల్ల నోరు మోస్తారు. అది ఇక్కడ నేర్చుకున్నది. కారణం, నా దేవుడు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు గనుక.
రెండో విషయం చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివిన తర్వాత పాయింట్ రాసుకున్నామా, కంగారు పడబాకండి. నేను అంత నిబ్బరంగా చెప్తున్నాను చూడండి. అంతకుముందు ఇలా చెప్పానా? ఇప్పుడు చూడండి, అది నిలకడ స్థిరత్వం అంటే. చెమటలు బయటేటట్టు తుడుచుకొని అరిసి చేసి ఇవన్నీ ఎందుకు? ప్రశాంతంగా దేవుని మాటలు 4 వింటే చాలు. అర్థం పర్థం లేకుండా 10,000 మాటలు మాట్లాడే కంటే అర్థంతో కూడిన 5 మాటలు చాలు. 7వ వాక్యం, యేసు నేను వచ్చి వానిని అది నోట్ చేసుకోండి. స్వస్థపరచెదనని. నేను వచ్చి వాడిని ఏం చేస్తాను? అది సెకండ్ పాయింట్. ఆయన వచ్చి ఏం చేస్తారు చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు నేను వచ్చి మిమ్ములను స్వస్థపరుచుదును. నేను వచ్చి మిమ్మల్ని స్వస్థపరచుదును. ఒక శతాధిపతి యేసు దగ్గరకు వచ్చాడు. నా దాసులలో ఒక దాసుడు నాకు ఇష్టుడు, కాలు చేయి పడిపోయింది, పక్షవాయు వ్యాధితో బాధపడుతున్నాడు, నిన్ను గూర్చి విన్నాను, మీరేదైనా సహాయం చేయండి. యేసు వెంటనే రిప్లై ఇచ్చాడు, నేను వచ్చి వానిని స్వస్థపరచుదును. ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతమంది దగ్గరకు వస్తున్నారో మీరు ఒకసారి చేతుల పైకి చూపించు. నేనేమనుకోను. ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతమంది మీ దగ్గరికి వస్తున్నారు? లేకపోతే ఆర్ఎంపీ కదా ఎంబీబీఎస్ అనుకోండి కదా. నాకు తెలిసిన ఆర్ఎంపీలను అడుగుతూ ఉంటాను, బ్రదర్ ఎక్కడికి వెళ్ళావంటే విజిటింగ్కి అంటున్నాడు అతడు. ఇదేంట్రా విజిటింగ్కి వెళ్ళాల్సింది నేను కదా, నువ్వు వెళ్తున్నావేంటి విజిటింగ్కి? అదేనన్నా మీరేం ప్రార్థనలు చేయటానికి విజిటింగ్కి వెళ్తున్నారు, నేనేమో మెడిసిన్ ఇవ్వటానికి ఇండిక్షన్లు పొడవటానికి వెళ్తున్నాడు. అతడు ఏదో పాపం సాయంకాలం విజిటింగ్ చేస్తున్నాడు. కొంతమందికి పాస్టర్ల నెంబర్ కూడా ఉండదు, కానీ డాక్టర్ల నెంబర్ తప్పకుండా మీ దగ్గర ఉంటుంది. నా మాట ఏనండి, అలా అంటున్నానని అనుకోబాకండి. డాక్టర్లు కాదు మన దగ్గరకు రావాల్సింది, సోది చెప్పేవారు కాదు మన దగ్గరకు రావాల్సింది, పొలిటికల్ లీడర్స్ కాదు మన దగ్గరకు రావాల్సింది, ఎవరు అంతరాలు కడతామని చెప్పేవారు కాదు మన యొద్దకు రావాల్సింది. మన యొద్దకు వచ్చేది ఎవరు? యేసు. మరి వారంతా వస్తే ఏం చేస్తారు? మనకు నష్టమే కలుగజేస్తారు. మరి యేసు క్రీస్తు వస్తే ఏం చేస్తారు? మనలను ఆయన స్వస్థపరుస్తాడు. నేను చెప్పిన మనం అందరం రోగులమే. మీరు అనుకుంటారు మాకేం రోగం ఉందని, మనం అందరం రోగులమే. ఇంకొక సంగతి చెప్తా వినండి, ఈ స్వస్థపరుచుదును, నేను ఆరోగ్యం కలగజేసేదును అనే ప్రతి ప్రధాన దగ్గర ఏముంటాయో తెలుసా? హెల్తీ లైఫ్. ఒక మనిషి 3 విధములుగా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. ఒకటి శారీరకముగా, దాన్ని ఫిజికల్ అంటారు. రెండవది మానసిక, మెంటల్. మూడవది ఆత్మ సంబంధముగా.
కొంతమంది చూడండి శారీరకంగా ఎప్పుడు వీకు 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 వీకు. కొంచెం పెట్టు బాబు నీ భార్యకి 3 పళ్ళాలు తింటానే ఉందన్నా వీకు 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 అని. కొంచెం పెట్టు బాబు అన్న తింటే 8 ఇడ్లీ తినదన్నా. ఇంకేమంటే చెప్పేది 8 ఇడ్లీ అన్నా. 8 మరి 8 ఇడ్లీ అన్నా. చపాతీలు కూడా 4 తినదన్నా. 12. కానీ వీకు వీకు వీకు. ఆ వీకులో ఉన్న లీక్ ఏంటో తెలియట్లేదు నాకు. చాలా మంది ఇదే చెప్తారు. ఎప్పుడు చూడండి మనుషులేం బాగానే ఉంటారు అనకూడదు అంటున్నాను. చాలా పుష్టిగా నిండుగా ఏం ఏం తక్కువ లేకుండా నిండుగా కనపడతారు. కానీ ఆ మనిషి నోట వచ్చే మాటలు చూస్తేనే వీక్ వీక్. ఏంటి లీకు? ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు కొంతమందికి. ఆకారానికి మాత్రం ఇంతలాగా కనపడతారు. కానీ ఆకారానికి ఇంతలాగా కనపడతారు. వీడికి ఎన్ని వచ్చినా తట్టుకోండి అనుకుంటాం. చిన్న జలుబు చేసిందంటే బస్తా బండి పడతాడు. తాడి చెట్టు ఎంత కనపడింది, ఏమిటి కొంచెం కొట్టామంటే ఒక్క దెబ్బకు పడిపోయి చూడండి. సోఫా మొత్తం సరిపోయాడు. ఏమైందిరా? చిన్న రోగం, ఏమి లేదు, చిన్న రోగం. అంటే చాలా మంది శరీర సంబంధంగా ఆరోగ్యంగా ఉండలేదు. ఇదే సంగతి మీరు చూడండి. యోహాను గాయితో చెప్పాడు. 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు భాగాల్లో ఉంటాయి. నోట్ చేయండి ఆ వాక్యాన్ని, చాలా అవసరంగా ఉంటుంది మీకు. మొదటి ఆ వాక్యం అధ్యాయంలోనే ఒకే అధ్యాయం ఉంటుంది. 2వ వాక్యం ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని అన్ని ప్రార్థించుచున్నాను. విషయములలో, నీ ఆత్మలో, నీ ప్రాణములో, నీ శరీరములో. ఈ సౌఖ్యము అనే పదానికి ఇంగ్లీష్లో మనం చూస్తే హెల్త్, హెల్త్ అనే పదం ఉంటుంది. హెల్త్గా ఉండు, హెల్దీగా ఉండు, ఆరోగ్యముగా ఉండు అన్ని విషయాలలో. ఆమేన్. ఇలా వెంట్రుకలు వాడొకడు పీక్కుంటాడు, పెరుకెత్తాడు అని వాసన చూస్తాడు, పడేస్తాడు అంటాడు. అదొక టైపు రోగం. మెంటల్గా ఫీల్ అవుతుంటారు. అదే కొంతమంది అంటుంటారు దగ్గరికి, మెంటల్ టార్చర్ అన్నా అంటుంటాడు. ఇదేం టార్చర్ రా? మెంటల్ టార్చర్ అన్నా. మొన్న కొత్తగా ఒక అమ్మాయికి ఆర్టీసీ కండక్టర్ భార్యకి పెళ్ళయింది. ఆర్టీసీ కండక్టర్ భార్యకి ఏంటి? అది కాదు. ఆర్టీసీ కండక్టర్ కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఓకే, అది మీ నోట నవ్వు ఉండాలి మరి. వా, ఎంత కలగా ఉన్నారు చూడండి ఈరోజు. ఆ కండక్టర్ గారు భార్య పగలంతా నిద్రపోద్ది, రాత్రులేమో నిద్రపోదు. అదేంటి? ఉదయాన్నే ముఖమంతా పేక్కుపోయి వస్తుందంట బయటికి. అడిగారు అందరూ, ఏంటమ్మాయి పగలంతేనేమో తలుపులు వేసుకొని పడుకుంటావు, రాత్రులు నిద్రపోవు అంటే? ఏం చేశాను? కట్టుకోక ఈ కండక్టర్ని కట్టుకున్నాను. అయ్యా కండక్టర్లు ఎవరైనా ఉంటే ఏమనుకోబాకండి. మరి ఏమైంది? ఏంటో అదొకలాంటి మెంటల్ ఆయనకి. ఏం మెంటలు? రాత్రి అనొచ్చు అని అనకూడదు, పండుకొని రాత్రులు నిద్రపోతానే టికెట్ అని ఏమి వెంట్రుకు పీకిస్తున్నాడట. టికెట్ అని మేము
బాబు అని చెప్పి లేచేసరికి ఇంకేముంది, రోజు రోజుకి వెంట్రుకలు తరిగిపోతున్నాయి. ఆ బోరింగ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాటర్ పట్టుకోవడానికి అడుగుతున్నారు, ఏంటమ్మా నీకు వచ్చిన కొత్తలోనేమో నిండుగా ఉండే వెంట్రుకలు రోజుకి పలసనవుతున్నాయి, ఏంటమ్మా తగ్గిపోతున్నాయి. టికెట్ అని ఇది పెరిగిస్తారు. అదొక మెంటలో, కొంతమందికి అదొక మెంటలో. మీరు కావాలంటే చూడండి, కొంతమంది అన్నం కూడా తినరు, రాత్రులు కానీ పగలుగా అన్నం తినరు, తీవ్రంగా గోడ కానుకుంటారు, తీవ్రంగా ఆలోచన చేస్తుంటారు, తీవ్రంగా కొట్టుకుంటూ ఉంటారు. ఏం అర్థం కాదు. అంటుంటాడు. అదొక టైపు. అంటే చెప్పండి, మానసికంగా కొంతమంది హెల్త్గా ఉండవు, హెల్తీగా. అది మూడవదేమో ఆత్మ సంబంధంగా ఆ జీవితంలో కోల్పోతూ ఉంటారు. అందుకే మనం పాట పాడుకుంటాం, ఎప్పుడో పాడాం, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా. ఆత్మీయతలో ఒక వ్యాధి, ఎదగరు, కృంగిపోతూ ఉంటారు. అందరు ముఖాలేం ప్రకాశిస్తూ ఉంటాయా, ఆ మనిషి ముఖమేమో క్షీణించిపోతూ ఉంటుంది. కారణం, నీ ఆత్మ వర్ధిల్లటం లేదు. నీ ఆత్మ వర్ధిల్లితే నీ ముఖం తేటగా ఉంటుంది. నీ ఆత్మ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే నీ జీవిత దినములన్నీ అలా ఉండాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా నీ బ్రతుకు దినములన్నిటిలో అనే పదాన్ని ఉపయోగించాడు. 33:25 చూస్తే కనపడింది. నీ బ్రతుకు దినములన్నీ, నీ జీవితకాలం అంతా అనే పదం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. క్రింద ఏమన్నా చూడండి, బలము, విశ్రాంతి అనే దగ్గర కింద ఫుట్నోట్లు, బలము. మీరు ఇంగ్లీష్లో చూసుకోండి, హెల్త్, ఆరోగ్యము అనే పదాలు ఉంటాయి. ఆరోగ్యము. నీ బ్రతుకు దినములలో మీకు ఆరోగ్యము కలుగును. అందరూ ఒకసారి, మీరు శారీరకముగాను, ఆత్మ సంబంధముగాను, మానసికముగాను ఆరోగ్యముగా ఉండబోతూ ఉన్నారు. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. అనవసరంగా లేనిపోని సమస్యని పెట్టుకొని, బాధలన్నీ మేదేసుకొని ఎందుకు మానసికంగా మీరు కృంగిపోతారు? భర్తను గురించి ఆలోచించి మీరు మానసికంగా కృంగిపోతారు. భార్యల గురించి భర్తలు ఆలోచించి కృంగిపోతున్నారు. పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచన చేసి కృంగిపోతున్నారు. తల్లిదండ్రుల గురించి పిల్లలు తీవ్రమైన ఆలోచనల మధ్యలో కృంగిపోతున్నారు. ఈ మానసికంగా వద్దు. దేవుడు మనల్ని ఎన్ని విధాలుగా ఆశ్రయించటం లేదు. మనకేం తక్కువ చేస్తున్నారు? మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన మన యొద్దకు వస్తున్నారు అనే సంగతిని మనం గుర్తిస్తే మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. యేసన్న గారు ఎప్పుడు అదే చెప్తారు. వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే, అన్న బాబు, ఈ రోజులు ఉన్నట్లుగా రాబోయే రోజులు ఉండవు. మన పితరుల తరాలు వేరు, ఈ తరాలు వేరు, రాబోయే తరాలు వేరు. మీరు మూటగట్టి తిని తినక ఆలోచించి డబ్బంతా పోగు చేసి జానుడు పొట్టకు శుభ్రంగా అన్నం కూడా తినకుండా, అనుభవించకుండా పిల్లలని దాచుకుంటారు. వాడినేమో లగ్జరీగా పెంచుతారు. వాడి కొంచెం వయసు పెరిగేసరికి డబ్బు విలువ తెలియదు. నిజమండి. కొన్నిసార్లు యేసన్న గారు షర్టు అక్కడ తీసి పెట్టి దాన్ని మడత పెట్టేటప్పుడు కూడా ఇంకో షర్ట్ వేసుకున్నప్పుడు నేను తీసో లేకపోతే ఇంకెవరైనా తీసి మడత అయిపోతుంటే వేయనేరు. వద్దు దాగగలరు. ఏమంటే మీరు మడతేస్తే మరలా నేను వేసుకోలేను దీన్ని.
ఒక్కసారి వేసుకొని వచ్చాను, మరలా వేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మీ టెక్నాలజీని బట్టి, మీ లగ్జరీని బట్టి ఒక పూట వేసుకొని ఇక్కడికి వచ్చామా, తీసి పడే ఇంకోటి ఇది. అది నేను మడతేసుకుంటే మరలా రేపు కూడా వేసుకోవచ్చు అంటా ఉండేవారు. ఈ కాలపోలకు తెలియదు అని. చూడండి, నిజంగా మీ పిల్లలకు కొన్నిసార్లు కష్టం ఏమిటో తెలియకుండా పెంచుతున్నారు. చెప్పుల షాప్కి వెళ్తే ఆ పిల్ల ఇంత లేదు, ఆ పిల్ల ఏ చెప్పులు కోరుకుంటే ఆ చెప్పులు తీసుకోవాలంట. 6 జతలు కోరుకుంది ఆ పిల్ల, 6 జతలు తీసుకొని వచ్చాడు ఆ తండ్రి. నేను అన్నాను, దాన్ని మెడకేసుకొని తిప్పు, పూలదండ వేసినట్టు. బట్టల షాప్కి వెళ్తే ఆ పిల్ల ఏ బట్టలు కోరుకుంటే ఆ బట్టలు కొనాలా. ఏంటది? పిల్లలు పెంచుకునే విధానమేనది. మీరు కష్టపడుతున్నారు, కడుపులు కాల్చుకుంటున్నారు, అని సంపాదిస్తున్నారు, పిల్లలకి ఏదో చేస్తున్నారు. వారికి కష్టం తెలియట్లా, డబ్బు విలువ తెలియట్లా. ఆ డబ్బు విలువ తెలియదు. ఒక లైట్ వెలుగుతుంటే నేను చెప్పాలి మా పిల్లలకు ఒక్కోసారి, రే ఆ లైట్ ఎందుకురా ఇంకా వెలుగుతుంది, ఆఫ్ చేయరా. ఎరా ఇక్కడ మనుషులు లేరు కదరా, ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, ఆఫ్ చేయరా. బ్రదర్ ఆ నీళ్ళు ఏంటి వ్యర్థంగా పోతుంది, ఇక్కడ చూడు బ్రదర్. భక్తులే, కానీ ఆ స్థితి రావాలి. ఆ కష్టాల గుండా వచ్చిన వ్యక్తులకి, అనుభవించే వ్యక్తులకి తెలుస్తుంది వ్యర్థంగా నీళ్ళు ఎందుకు ఖర్చు కావాలి, వ్యర్థంగా ఫ్యాన్ ఎందుకు తిరగాలి, వ్యర్థంగా లైట్లు ఎందుకు వెలగాలి. నేను కుర్రోడు చెప్పగానే చెప్పాను, చెన్నైలో అప్పట్లో సిస్టర్స్ పాస్టర్స్ ఎవరు లేక కొంతమంది విశ్వాసులు పిల్లల్ని వాడుకుంటూ ఉండాడు. వాడికి వాళ్ళ నాన్నగారి జాబ్ వచ్చింది, నెలకు ఒక 15-20 వేలు వచ్చాయి ఆ రోజుల్లోనే. అన్నీ తీసుకొస్తాడు మందిరానికి, వంట కూడా చేస్తాడు. ఒకవేళ కొంచెం అన్నం పలుకున్నట్టుగా అనిపించిందే అంటే చాలు, ఇక దాని గురించి ఏం ఆలోచించాడు, తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసి వస్తాడు. కొంచెం అన్నం మెత్తగా ఉన్నట్టుందని ఎవరైనా అంటే చాలు, తీసుకెళ్తాడు, దాంట్లో పడేసి వస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, ఆ జాబ్ ఈ పిల్లోడికి వచ్చింది. వాడి కష్టం ఏమిటో తెలియదు, ఆ డబ్బులు ఏమిటో తెలియదు. మంచి పిల్లోడే, భక్తుడు, నా గుండెలకు హత్తుకున్న వ్యక్తి. ఆ సేవ ప్రారంభంలో నా గుండెలకు హత్తుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఉండంటే మొదటి పిల్లోడు ఆ పిల్లోడే. కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టి ఏడ్చాను కొన్నిసార్లు. రే దేవుని సొమ్ముని, దేవుని పనిని లేకపోతే ఎంత వ్యర్థమవుతుందిరా, వ్యర్థమవుతుంది నాయన అంటే, నా నేను తెస్తున్నా కదన్నా అనేవాడు. నువ్వు తెచ్చినా నేను తెచ్చినా వ్యర్థం చేయకూడదు, తప్పు. యాపిల్ పండు తెచ్చాం, ఒక చిన్న దానికి ఘాటు పడింది, ఏదో చేత్తో అలా కట్ చేసి అది పోయింది, తినొచ్చు, తప్పు లేదు. మీరేంటి అది తింటారా అని ఇసురు కొడతాడు. అరే ఏంటిరా నేను తెస్తా కదన్నా అనేవాడు. వాడికి తెలియదు డబ్బు విలువ. 20,000 జీతం వస్తే 10,000 మందిరానికి ఖర్చు పెడతాడు. నేను అనకూడదు అంటున్నాను, వాడిని నేను దక్కించుకోలేకపోయానండి. ఎందుకో ఒకరోజు మందిరంలోనే నేను ఆ స్కూల్లో ఆరాధన జరిపిస్తా ఉన్నాను. వాడేమో అక్కడ భోజనాలు పెట్టుకుంటా ఉన్నారు పిల్లలందరూ కలిసి. వెంటనే నాకు కబురు వచ్చింది, ఆ పిల్లోడు ఎందుకో రక్తం కక్కాడని. 6 నెలలు ప్రార్థన చేశాను నేను. ఎన్ని రోజుల్లో ఉపవాసాలు ఉన్నాను వాడిని దక్కించుకోవాలని. అదే మీ పిల్లలకు కూడా కొన్నిసార్లు ఒక సరైన పునాదులు వేయక, క్వాలిటీయే. చైనా సెట్లు మనకు చూడండి, బజార్కి వెళ్తే 400లకు కూడా సెల్ ఫోన్ వచ్చింది. నోకియాకి వెళ్తే 2,000 దాటితేనే సెల్ వస్తుంది. 400లకు కూడా వస్తుందని మనం చైనా సెట్ తెచ్చుకున్నామంటే అది ఎన్ని రోజులు? 4 రోజులు. దాని క్వాలిటీ వేరు, దీని క్వాలిటీ వేరు. అందుకే సేవకులు ఎవరెవరు ఒక ఫ్రీగా వదిలినా కానీ నేను సేవకులను ఫ్రీగా వదలను, స్వేచ్ఛగా వదలను.
విశ్వాసుల దగ్గర కూడా నేను స్వేచ్ఛగా వదలను, ఫ్రీడమ్ ఇవ్వను. ఆ క్వాలిటీ వేరు. ఎవరో వదులుతున్నారు అనేది వేరు. దాని యొక్క భారం ఏమిటో, దాని బాధ్యత ఏంటో, దాని విలువ ఏమిటో తెలుసు. కాబట్టి అర్థం చేసుకొని అర్థం చేసుకోపోని, కంపెనీ క్వాలిటీ. ఏ రోజుకైనా కానీ ప్రజలు క్వాలిటీనే కోరుకుంటారు, కానీ ఈ తక్కువ రేట్లకు వచ్చే సరుకుని ఎవరు కోరుకోరు. కనుక పిల్లల్ని పెంచుకునే విషయం కూడా యేసయ్య గారు ఎప్పుడు అది చెప్పేది, మీరు తృప్తిగా తినండి, పిల్లల్ని పెంచుకోండి, కష్టాలు అలవాటు చేయండి, వారికి ఇబ్బందులు అలవాటు చేయండి. కుటుంబ పోషణ అంటే ఏమిటో అవన్నీ తెలియజేయాలి, వారికి నేర్పించాలా. మన స్థితి ఇది, మనం ఈ స్థితి నుండి ఈ స్థితికి వచ్చాం. కొన్ని కంట్రీస్లో ఏం జరిగి తెలుసా? మీరేం చేస్తారు? 100 రూపాయలు మీరేసి కానుక 10 రూపాయలు పిల్లలకి ఇస్తారు వేయమని, లేక 10 రూపాయలు మీరేసి రూపాయి పిల్లలకి ఇస్తారు వేయమని. కొన్ని కంట్రీస్లో ఏం చేస్తారు తెలుసా? 10 రూపాయలు తల్లిదండ్రులు వేసి 100 రూపాయలు వారి చేత వేయిస్తారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, మా పిల్లలకు చిన్నప్పటి నుండే దేవునికి ఇవ్వటం నేర్పుతున్నాం. దేవునికి ఇవ్వటం మేము నేర్చుకున్నాం కనుక ఆ ఆశీర్వాదం మేము అనుభవిస్తున్నాం. అది మా తరంతోనే పోకూడదు, మా పిల్లల తరం వరకు రావాలి. ఇచ్చవిడిగా వదిలిపెట్టబాకండి. వారి కష్టాలు నేర్పించండి. మానసికంగా వారిని గురించి తీవ్రంగా ఆలోచన చేసి కృంగిపోబాకండి. ఈ ప్రాణములో, ఆత్మలో, శరీరములో ఒక ఆరోగ్యకరమైన జీవితం చేయండి. మీరు ఎప్పుడు మీ ముఖాలు వికసించాలి, పరిమళించాలి. ఎందుకు మానసికంగా కృంగిపోయి తీవ్రముగా ఆలోచనలు చేసి, నలుగురు పుట్టారు ఆడపిల్లలు, వీరికి పెళ్ళిళ్ళు అవుతాయా, నిజమేనా, జరిగిద్దా, నా వల్ల అవుతుందా, ఎందుకు ఇచ్చాడు నాకు ఈ దేవుడని ఏం కంగారు పడవకండి. దానియేలు గ్రంథంలో నాకు ఉదయం ఒక మాటను ప్రభు చూపించాడు. 3వ అధ్యాయం 27వ వాక్యం చదువుతారు చూడండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు. చూశారా? వారి శరీరములకు అనే పదం ఉంది. క్రింద ఇంకొక మాట చూడండి, వారి దేహములకు అనే పదం కూడా ఉంది. వారి తల వెంట్రుకలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు. అగ్ని వాసన కూడా వారి దేహములకు తగలలేదు. ఈ ముగ్గురు రాజు ఆజ్ఞను మీరినందుకు అగ్నిగుండంలో వేశారు. రాజు సింహాసనం మీద ఉండి కూర్చొని చూస్తున్నప్పుడు ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి సంచరిస్తున్నారు. అదే నేను మీ వద్దకు వచ్చేదును అనే ప్రధానికి అనుగుణంగా తన భక్తులు ముగ్గురు అగ్నిగుండంలో ఉంటే దేవుడు వారి మధ్యకు వచ్చారు. దావీదు కూడా తన అనుభవంలో కోరుకున్నది అదే. ఏనండి, నేను గాఢాంధకారపు లోయలలో సంచరిస్తున్నాను అన్నాడు. దావీదు గాఢాంధకారపు లోయల్లో ఉండి దేవా నన్ను విడిపించు అనలేదు. అక్కడ భయపడటం లేదు దావీదు. ఆ పదాలు నేను చదువుతా ఉంటే మరొక తర్జుమాలో దావీదు, గాఢాంధకారపు లోయలో నీవు సంచరిస్తే అక్కడ నేను నీతో కూడా ఉన్నాను, అక్కడికి నేను కూడా నీతో వచ్చాను, అక్కడికి
ఆ గాఢాంధకార లోయలో కూడా దావీదు ఆదరణ పొందుతున్నాడు. కొందరు శరీరాలలో భయంకరమైన క్యాన్సర్ వాసన, కొందరి శరీరాలలో కొందరిలో ఎయిడ్స్ వాసన, షుగర్ కొందరి శరీరాలలో, కొందరి శరీరాల్లో రకరక. నీ శరీరము ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోల శరీరాలు అగ్ని వాసన కూడా తగలేదు. అగ్ని వాసన కూడా కనపాలి. అగ్ని వాసన శరీరాల్లో. మీ దేహములను నా దేవుడు ఏ రోగాలు సమీపించకుండా ఆ విధముగా ఆరోగ్యముగా ఉంచబోతూ ఉన్నారు. మీ దేహములకు ఒక శుద్ధి కలుగుతుంది ఈరోజు. మీ దేహములు ఆరోగ్యముగా ఉండబోతున్న ఈరోజు మీరేం కంగారు పడబాకండి. ఈరోజు ప్రభువే చెప్తున్నారు, నేను వచ్చి వానిని స్వస్థపరుచుదును. ఆయన మన మధ్యకు వచ్చారు కనుక ఆయన మిమ్మును స్వస్థపరుస్తూ ఉన్నారు. ఇక ఏ రోగం మీ శరీరాలలో క్రియ చేయదు. అది బీపీ వ్యాధి కానీ, షుగర్ వ్యాధి కానీ, ఆస్తమా వ్యాధి కానీ, ఎయిడ్స్ వ్యాధి కానీ, క్యాన్సర్ వ్యాధి కానీ, స్వైన్ ఫ్లూ వ్యాధి కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, ఏ రోగమైన ప్రతి రోగ వ్యవస్థ మీ శరీరం నుండి ఈ రోజే దూరమయ్యనుగాక. తర్వాత మీ దేహాలను చూడండి, ఆరోగ్యముగా ఉండబోతున్నాయి. ప్రతి టెస్టులో ఇక విజయం పొందబోతూ ఉన్నారు. మీ దేహాలలో ఇక షుగర్ కానీ ఏ వ్యాధుల వ్యవస్థ కనబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేహానికి అతుకులు, దేహాన్ని కోసుకోటాలు, సాతాను అనేకమైనటువంటి రోగాలతో గాయాలు చేసి మీ దేహాలను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. అందమైన అమ్మాయి, చక్కని పిల్ల, కడుపులో ఏదో అవసరం లేని రోగం పుట్టింది. ఆ అమ్మాయికి ఆపరేషన్ చేస్తే నా గుండెలో జల్లని. ఆ పిల్ల పర్సనాలిటీ కానీ నేను వేరుగా చెప్పట్లేదు. పర్సనాలిటీ కానీ అందంగా కానీ ఆ పిల్లను చూస్తే ఓ బిడ్డను తండ్రి హత్తుకున్నట్లుగా హత్తుకుపోయింది. అంత అందం. ఆ పిల్ల దేహానికి ఆపరేషన్ చేశారంటే నా గుండెలు జల్లంది. ఎందుకు మీ శరీరాలు అయిపోతున్నాయి? నేను ప్రభువుని స్వార్థమో ఆశో నాకు తెలియదు. నేను కోరుకున్నది ఒకటే, ప్రభువుని. నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు రోగం అనేది నా శరీరములో ప్రవేశించకూడదు. నేను కోరుకుంటాను. రోగం అనేది రాకూడదు. బడలిక వేరు, అలసిపోవటం వేరు, రోగం వేరు. మన ఆర్ఎంపీ బ్యాగ్ తగిలించుకొని వెళ్తుంటే, మన ఆర్ఎంపీలే, బయట ఆయన కాదు. బ్రదర్ బీపీ ఎలా చూస్తారు, షుగర్ ఎలా చూస్తారు అంటే బ్యాగ్ నుంచి ఒక్కొక్కటి తీస్తున్నాడు. బీపీ చూసేది ఇది, షుగర్ చేసేది ఇది. సరే చూడు నాకేం చెప్పా. అది పెట్టాడు, కొట్టినట్టే లేదు, కొంచెం రక్తం వచ్చింది. నాకు ఏం తెలియదు. ఎప్పుడు చూశాడు. బీపీ కూడా చూస్తావా అన్న. చూడన్నా. చూస్తానన్నాడు. కట్టాడు. ఏదో కట్టాడు. అది కూడా చూస్తావా? కొంతమంది అంటారు. ఆ మెట్లు ఎక్కమను ఒకసారి 4 సార్లు పైకి 4 సార్లు పైకి 4 సార్లు మెట్లు ఎక్కి దిగమని 4 సార్లు ఎక్కవద్దు. 4 సార్లు పైకెక్కి 4 సార్లు దిగండి. కొంతమంది రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది గుండె? 60, 70, 72 సార్లు. డబుల్ 8
144 సార్లు కొట్టుకుంటుంది. పైకి 4 సార్లు ఎక్కి దిగేసరికి అని. టెస్ట్ చేయి. ఈ టెస్ట్లో రోగం ఉంటేగా. అందుకని నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. నా పిల్లలు ఎవరు కూడా హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు. మన సంఘంలో ఎవరు అనారోగ్యాల పాలు కాకూడదు. ఏ అగ్ని వారిని తాకకూడదు. ఏ అగ్ని వాసన దేహములకు తగలకూడదు. నా దేవుడు మీ దేహములకు అలాంటి మంచి ఆరోగ్యాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. ఇక నుండి మీ దేహములు ఆరోగ్యకరముగా ఉండబోతున్నాయి. గట్టిగా చెప్పండి, కొట్టి సంతోషంగా చెప్పుకోండి. నేను వచ్చి వానిని స్వస్థపరచుదును. నేను వచ్చి ప్రతి విషయములో నేను నిన్ను ఆశీర్వదింతును. నేను వచ్చి నిన్ను. మూడో విషయం చెప్తాను. జకర్యా గ్రంథం త్వరగా ముగిస్తాను. ఈ బలారాధన రోజు 4 మాటలు మీకు తృప్తిగా చెప్పబోతున్నాను. మరలా 22వ తేదీ నాలుగవ ఆదివారం కూడా ఉంటాను. 4వ ఆదివారం కూడా ఉంటాను. ఆ రోజు ఒక సందేశం మీకు ఇస్తాను. ఈ నెలలో 5 ఆదివారాలు వచ్చాయి. 4వ ఆదివారం ఉంటాను మీ దగ్గర. మరలా ఎక్కడ? 2:10 సియోను నివాసులారా, అంటే మీరే, నేను కూడాను. నెక్స్ట్, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. నేను వచ్చి, అది నేను వచ్చి పాయింట్ చూడండి అక్కడ. మరలా నేను వచ్చి ఏం చేస్తాను చెప్పాలి గట్టిగాను. మీ మధ్యన నేను వచ్చి మీ మధ్యను ఆయన మన మధ్య నివాసము చేయబోతూ ఉన్నారు. క్రింద ఏమనుందని, అందుకని మీరు సంతోషముగా ఉండండి. నేను వచ్చి నీ మధ్య నివాసము చేతును. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? మెరుపులాగా అలా వచ్చి ఆయన వెళ్ళిపోయేవారు కాదు. వచ్చి ఆయన ఏం చేస్తారు? మన మధ్య నివాసం చేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట చెప్తే వినండి. ఆయన హోరేబు పర్వతం మీదికి దిగి వచ్చెను అనుంది. కొన్నిసార్లు సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చెను, వచ్చెను 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 అనే పదాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో మాత్రం చూడండి, ఒక పదం మనకు కనపడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యముని మీరు గమనిస్తే ఆ 23వ వాక్యములో వ్రాయబడింది, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చూసారా? మేము అనే పదం చూడండి. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము నివాసము చేతుము. ఒకడు నన్ను కనిపెట్టిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఈ మేము అనే పదంలో ఇది ఏకవచనం కాదు, బహువచనం. మేము అనే దాంట్లో చాలా మంది ఉన్నట్లు. పాత నిబంధనలోనే మనకి హోరేబు, సీనాయి ఇలా పర్వతాల మీదకి వచ్చేదనే పదాలు ఉంటాయి. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువే స్వయంగా చెప్పారు, మేము
ఈ 14వ అధ్యాయంలో మీరు పైకి కొంచెం చదువుకుంటే పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు బోధించారు.